జనవరి 4, 2026 చూడ్డానికి ఇదో మామూలు రోజే. కాని ఈ ఒక్క రోజులో మన దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంత జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్పోర్ట్స్లో కొత్త రికార్డుల దగ్గర్నుంచి మన భవిష్యత్తును మార్చే ప్రభుత్వ నిర్ణయాల వరకు ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటమి ఒక సవాలు, దాన్ని స్వీకరించు, లోపాలను గుర్తించి నిన్ను నువ్వు మెరుగుపరుచుకో. ఈ మాటలు ఈరోజు మనం చూడబోయే సంఘటనలన్నింటికీ సరిగ్గా సరిపోతాయి. అది క్రీడల్లో గెలుపు అయినా, ప్రభుత్వ విధానాల్లో మార్పు అయినా, ప్రతిచోటా మనం ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించి సాధించే పురోగతి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం 4 భాగాలుగా సాగబోతోంది. మొదటగా క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడి విజయాల గురించి తెలుసుకుందాం. తర్వాత మన జీవితాలను ప్రభావితం చేసే కొత్త ప్రభుత్వ విధానాలేంటో చూద్దాం. ఆ తర్వాత సైన్స్, పర్యావరణంలో జరిగిన అద్భుతాలను అన్వేషిద్దాం. ఇక చివరగా మన సంస్కృతి, ప్రపంచ వేదికపై జరిగిన ముఖ్య సంఘటనలతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. సో, మొదటి విభాగం క్రీడారంగం. ఈరోజు మైదానంలో ఏం జరిగింది? ఎవరు గెలిచారు? ఎవరు కొత్త రికార్డులు సృష్టించారు? చూద్దాం రండి. ఈరోజు స్పోర్ట్స్లో 3 పెద్ద విషయాలు మన దృష్టిని ఆకర్షించాయి. ఒకటి, దేశ యువత కోసం ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ గ్రాండ్గా స్టార్ట్ అయ్యాయి. 2, షూటింగ్లో మనకు ఒక కొత్త నేషనల్ ఛాంపియన్ దొరికారు. 3, ప్రో రెస్లింగ్ లీగ్ వేలంపాటలో రికార్డులు బద్దలయ్యాయి. ప్రో రెజ్లింగ్ లీగ్ వేలంలో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. జపాన్కు చెందిన రెజ్లర్ యూయి సుసాకి అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచారు. ఇదేం చూపిస్తోందంటే, మన దేశంలో రెజ్లింగ్ లీగ్కు అంతర్జాతీయంగా ఎంత ఆదరణ పెరుగుతోందో, కమర్షియల్గా కూడా ఎంత విలువుందో ఇది తెలియజేస్తోంది. ఇక షూటింగ్ విషయానికొస్తే మన ఆర్మీ జవాన్ అజయ్ కుమార్ అద్దరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ ఛాంపియన్గా నిలిచారు. మన సైనికులు కేవలం సరిహద్దులోనే కాదు, క్రీడారంగంలోనూ దేశానికి గర్వకారణమని మరోసారి నిరూపించారు. సరే, క్రీడా మైదానం నుండి ఇప్పుడు మనం పరిపాలనా రంగంలోకి వెళ్దాం. ఆటలో రూల్స్ మారినట్టే మన సమాజాన్ని నడిపించే చట్టాల్లో కూడా మార్పులు వస్తుంటాయి కదా. మరి ఈరోజు అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏమున్నాయో చూద్దాం. ఇది తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద మార్పు. స్థానిక ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఇంతకుముందు 2 పిల్లల నిబంధన ఉండేది కదా. అంటే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీ చేయడానికి వీల్లేదు. జనాభా నియంత్రణ కోసం తెచ్చిన ఆ రూల్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. దీనివల్ల ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం వస్తుందని కొందరంటుంటే, మరికొందరు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు మార్చడమే కాదు, ప్రభుత్వాలు కొత్త పథకాలను కూడా తెస్తున్నాయి. చూడండి, తమిళనాడు ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ఒక కొత్త అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో టూరిజం, ముఖ్యంగా పెద్ద పెద్ద కచేరీలు, ఈవెంట్స్ పెంచడానికి లైవ్ ఈవెంట్స్ డెవలప్మెంట్ సెల్ అని ఒకటి ఏర్పాటు చేసింది. ఇది మన ఎకానమీకి ఒక మంచి బూస్ట్ ఇస్తుందని కావిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వాలు సమాజం గురించి ఆలోచిస్తుంటే, మరోవైపు శాస్త్రవేత్తలు వాళ్ల పనిలో వాళ్లున్నారు. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, కొత్త టెక్నాలజీని కనిపెడుతూనే ఉన్నారు. సరే, ఇప్పుడు మనం సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. దట్టమైన అడవుల్లో కనిపించిన ఒక అరుదైన జీవి దగ్గర్నుంచి సముద్ర గర్భం నుండి ప్రయోగించబోయే ఒక అత్యాధునిక క్షిపణి వరకు ఈ విభాగంలో మనం చూడబోయే ఆవిష్కరణలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. వావ్! ఇది నిజంగా అద్భుతమైన వార్త. కర్ణాటక అడవుల్లో మొట్టమొదటిసారిగా శాండల్వుడ్ చిరుతపులి కెమెరాకి చెక్కింది. ఇది కొత్త జాతి కాకపోవచ్చు, కానీ ఆ ప్రాంతంలో చిరుతలు ఉన్నాయని తెలియడం అంటే ఆ అడవి ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి ఇదొక సంకేతం. వన్యప్రాణి సంరక్షణలో ఇదొక మంచి పరిణామం. ఒకవైపు ప్రకృతిలో అద్భుతాలు, మరోవైపు దేశ రక్షణలో టెక్నాలజీ అద్భుతాలు. మన డిఆర్డీఓ డెవలప్ చేసిన KS-6 మిస్సైల్ని త్వరలో టెస్ట్ చేయబోతున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని సబ్మెరైన్ నుంచి కూడా ప్రయోగించొచ్చు. ఏకంగా 8000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కొట్టగలదు. దీన్నే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. అంటే శత్రువులు మనపై దాడి చేసినా మనం తిరిగి బలంగా సమాధానం చెప్పగలం. ఇది చాలా కీలకం. సుస్థిరత అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చెందడం. ఈ విషయంలో కూడా దేశం ముందుకెళ్తోంది. 3 ఉదాహరణలు చూద్దాం.
అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అస్సాంలో ఐషిబోరా అనే ఆమెకు వేస్ట్ మేనేజ్మెంట్లో చేసిన కృషికి అవార్డు దక్కింది. ఇక మన హైదరాబాద్లో అయితే తక్కువ నీటితో ఎక్కువ చేపల్ని పెంచే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్లాంట్ను స్టార్ట్ చేశారు. ఈ మూడు కూడా మన ఫ్యూచర్కి చాలా మంచివి. సరే, సైన్స్ టెక్నాలజీ ఎంత ముఖ్యమో మన సంస్కృతి, మన వారసత్వం కూడా అంతే ముఖ్యం కదా. మనల్నే కలిపి ఉంచేది అదే. ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేసాం. ఇక్కడ మన కల్చర్ నుండి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వరకు జరిగిన ఒక పెద్ద సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈ విభాగంలో 3 వేరువేరు విషయాలున్నాయి. మొదటిది మన చరిత్రకు సంబంధించింది. గౌతమ బుద్ధుడికి చెందిన పవిత్ర అవశేషాలను ఢిల్లీలో ప్రదర్శనకు పెట్టారు. ఇది చాలామందికి ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక రెండోది, భారత్ మాతా అనే ఒక కొత్త పుస్తకాన్ని మన రక్షణ మంత్రి ఆవిష్కరించారు. ఇక మూడోది, ఇది అంతర్జాతీయంగా పెద్ద సంచలనం సృష్టించిన వార్త. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా దళాలు బంధించాయని వార్తలొస్తున్నాయి. ఇది నిజమైతే ప్రపంచ రాజకీయాల్లో దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. చూశారా, ఒక్కరోజు కాని ఎన్ని విభిన్నమైన సంఘటనలు! క్రీడల్లో గెలుపోటములు, సమాజం కోసం కొత్త రూల్స్, ప్రకృతిలో కొత్త ఆవిష్కరణలు, దేశ రక్షణకు కొత్త టెక్నాలజీ, ఒకవైపు శాంతికి ప్రతీకైన బుద్ధుడి అవశేషాలు, మరోవైపు ఒక దేశాధ్యక్షుడి బంధనం. ఇవన్నీ ఒకే రోజు జరిగాయంటే మన ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఈ గెలుపులు, మార్పులు, ఆవిష్కరణలు, సంఘర్షణలు ఇవన్నీ మన ప్రాధాన్యతలేంటో చూపిస్తున్నాయి. కాస్త ఆలోచించాల్సిన విషయమే.